భారతదేశం వ్యాప్తంగా ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారమే ప్రతిరోజు 10 మంది దళిత మహిళల మీద రేపులు జరుగుతున్నాయి అనేది ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్టు. నేను చెప్తున్న మాట కాదు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా 10 మంది దళిత మహిళల మీద రేపులు జరుగుతున్నాయి. ఇందులో యూపీ, ఉత్తరప్రదేశ్ హైయెస్ట్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఎస్టీల మీద కూడా, ఎస్టీ మహిళల మీద. ఇందులో ఈ మధ్యకాలంలో మణిపూర్ హైయెస్ట్. మణిపూర్ చాలా పెరిగిపోయినాయి ఎస్టీల మీద, ఎస్టీ మహిళల మీద రేపులు. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మనందరికీ తెలుసు కదా, చాలా మాట్లాడుతుంటారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను దుర్వినియోగం చేస్తున్నారు, దళితులు దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడుతుంటారు. వాళ్ళు దాడులు చేయొచ్చు, చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు, కేసులు పెట్టడం మాత్రం పెట్టవద్దు. వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటున్నారు, ఈ కథలు చెప్తుంటారు. కావచ్చు 100 కేసుల్లో 1, 2 దుర్వినియోగం కావచ్చు. ఏ కేసులోని, ఏ చట్టంలో అయినా దుర్వినియోగం అవుతుంది. దాన్ని పట్టుకొని మొత్తం చట్టమే తప్పు అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఉన్న కేసుల్లో 3,07,355 కేసులు, 3 లక్షల పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ రిపోర్టు 2023ది. 3 లక్షల పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏళ్లకేళ్ళు నడుస్తూనే ఉంటాయి. బాధితులు చచ్చిపోతారు, బాధితులు విసిగిపోతారు, ఒక్కొక్కసారి బాధితులే జైలు పాలవుతారు. అది మన భారతదేశ పరిస్థితి. నార్త్ ఇండియాలో చాలా దుర్మార్గంగా ఉందని మాట్లాడుకుంటున్నాం కదా, మన దగ్గర కూడా తక్కువేం లేదు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ మహిళల మీద క్రైమ్ రేటు, మొత్తం క్రైమ్ రేట్లో 30%, మొత్తం క్రైమ్ రేట్లో ఎస్సీ ఎస్టీ మహిళల మీద 30% ఉంది. 100 క్రైమ్స్ జరిగితే 30 క్రైమ్లు ఎస్సీ ఎస్టీ మహిళల మీదనే జరుగుతున్నాయి. ఇది ఒక రిపోర్ట్. ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అర్థం చేసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా రిపోర్ట్ కానీ చెప్తుంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆ విషయంలో కేరళ కొంతనే. ఎన్సీఆర్బి రిపోర్ట్ డేటా ప్రకారము దేశవ్యాప్తంగా ఎస్సీల మీదనే జరుగుతున్న అత్యాచారాలు ఒక్క 2023లో అప్పటి రిపోర్ట్సే ఉన్నాయి. ఇంకా 57,000 కేసులు ఉన్నాయి. కేసులు 57,000 ఉన్నాయంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అయినవి ఇవి. హయ్యెస్ట్ కేసులు ఎఫ్ఐఆర్ కూడా బుక్ కావు. గ్రామ స్థాయిలో దళితుల మీద, దళిత మహిళల మీద దాడులు జరిగినా, అత్యాచారాలు జరిగినా పోలీస్ స్టేషన్ దాకా వచ్చి కేసులు పెట్టేది చాలా తక్కువ. నార్త్ ఇండియాలో అయితే మరీ అన్యాయమైన పరిస్థితి. పోలీస్ స్టేషన్ దగ్గర రాలేరు.